అందరికీ నమస్కారం. పెరుమాళ్ సన్నిధికి స్వాగతం. ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ ఏంటంటే ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. విజయనగరం జిల్లా సారిపల్లి గ్రామంలో ఉన్న దిబ్బేశ్వర మహాదేవుని ఆలయం. స్వయంగా దేవతలతో నిర్మితమైనటువంటి దేవాలయం తప్పనిసరిగా చూడాల్సిందే. 1000 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించాల్సిందే. చూడటానికి ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంలో అద్భుతమైనటువంటి లింగ శిల్పకళా వైభవంతో శోభిల్లుతోంది. ద్వారగోపురంపై మనకి నవగ్రహాలు, అలాగే లక్ష్మీ తాయార్లు ఉన్నారు. అలాగే నాట్యగత్తెల విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఎరుపుశిలతో కళింగ ఉత్కళ సంప్రదాయం ప్రకారం తీర్చిదిద్దినటువంటి సంప్రదాయ గల శిల్పాలతో ఈ ఆలయం శోభిల్లుతుంది. ఆలయం లోపల శివుడు చతుర్బాహు రూపంతో గంగా గౌరీ సమేతంగా పాశాంకుశాలను బల్లాన్ని ధరించి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయం అనేది చాలా అద్భుతంగా ఉంది. అయితే పురావస్తు శాఖ అధీనంలోకి వెళ్ళినటువంటి ఆలయంలో స్వామివారికి కేవలం శుద్ధ జలంతో అభిషేకించాలని ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ ఉన్న పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. స్వామికి బిల్వ దళాలతో, కోట్లింగ పుష్పాలతో నిత్యం పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ విగ్రహం అనేది, అదే స్వామివారి లింగమూర్తి అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆధ్యాత్మిక అనుభవాలను ఈ ఆలయం అనేది మనకి తెలియజేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆలయం ఒక్కసారైనా మనం దర్శించాల్సిందే. ప్రత్యేకమైన పూజారి ఎవరు లేకపోయినా కూడా సోమవారం పవిత్ర దినాల్లో పూజారులు ఇక్కడికి వచ్చి పూజలు జరిపిస్తూ ఉంటారట. దగ్గరలో ఉన్న వాళ్ళు రోజు నిత్య పూజలు, దీపారాధన 2 పూట్ల కూడా చేస్తూ ఉంటారట. ఆలయం చుట్టూ ఒకసారి పరికించినట్లయితే ద్వారపాలకుల విగ్రహాలు కొంచెం శిథిలమయ్యాయి. ఆ తర్వాత వినాయకుని యొక్క శ్రీమూర్తి కనిపిస్తుంది. ఇది కూడా ఉత్తర సంప్రదాయంలోనే కనిపిస్తుంది. తర్వాత అష్టదిక్కుల్లో కూడా మనకి అష్టదిక్పాలకులు చండికేశ్వరుడు స్వామివారి యొక్క అంగరక్షకుడుగా ఇక్కడ కనబడుతున్నారు. దండధారి చండికేశ్వరుడు. తర్వాత మనకి 8 వైపులా కూడా అష్టదిక్పాలకులు యొక్క విగ్రహాలు అనేవి చెక్కబడ్డాయి. అలాగే పానపట్టంపై అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. సంప్రదాయ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ సంప్రదాయ శిల్పకళగా దీన్ని చెప్పుకోవచ్చు మనం. 8 వైపులా కూడా